ఇప్పుడున్న జనరేషన్‌కి సోషల్ మీడియా చాలా ఎంత ప్లస్ చేస్తుందో, అంత మైనస్ చేస్తుంది అనేది కాదనలేని సత్యం. కానీ వృద్ధుల విషయానికొస్తే వాళ్ళైతే ఈ తరం వాళ్ళు కాదు. కానీ వాళ్ళు కూడా నేరస్తులుగా ఉంటున్నారు. ఎందుకని? మేడం అయితే అంటే మామూలుగా ఈ సోషల్ మీడియా కంటే ముందు గూడా లాస్ట్ ఒక 100 ఇయర్స్ నుంచి అంటే ప్రత్యేకంగా అంటే ఏ దేశంలో అయినా నేరాలు అనేటివి సంఖ్య పెరుగుతుంది. కానీ మనకేంటంటే భారతదేశము ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు సాంప్రదాయాలు. ప్రపంచం మొత్తానికి విలువల్ని నేర్పించింది. అవును. ఇప్పుడు ప్రపంచంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్కటి కాంట్రిబ్యూట్ చేసింది. అవును. మనిషి హ్యాపీగా ఉండడం కోసం. హ్మ్. మన కాంట్రిబ్యూషన్ ఏందంటే ఆధ్యాత్మికత, కుటుంబ వ్యవస్థ, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రేమ, త్యాగము ఇవే మనం ఇవి ఇచ్చినవి అవును. ఇవే. మిగిలినవి కాదు. మిగిలిన అంత ఇంపార్టెంట్ కాదు. హ్మ్. మిగిలినవి సుఖంగా బతకడానికి పనికొస్తాయి. మనిషి ఆనందంగా గడపడానికి, ఉన్నత స్థితికి చేరుకోవడానికి పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ మనిషి యొక్క జీవిత అంతిమ లక్ష్యం అంటే ఒక రకంగా చెప్పాలంటే యూనివర్స్‌తో కలిసిపోవడం. అంటే ఒక మనిషి దేవుడిగా మారిపోవడం. హ్మ్. అలాంటి గొప్ప లక్ష్యాన్ని ఇచ్చి అలాంటి గొప్ప విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశంలో ఇలాంటివి జరుగుతాయని మనం ఊహించడం. కాకపోతే ఏం జరుగుతుందంటే మేడం, మనం అన్నిటికంటే ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాలని ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి దూరం చేసుకున్నాం. ఓకే. రెండో విషయము కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అయిపోతూ వస్తుంది. హ్మ్. ఉమ్మడి కుటుంబాలు అనేటివి చిన్నాభిన్నమైపోయి న్యూక్లియర్ నిజంగా ఫ్యామిలీస్ పూర్తిగా తగ్గిపోయాయి పూర్తిగా అసలు. తగ్గిపోయినాయి. ఇంకొకటి ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా వల్ల అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్ల కూడా ఇవన్నీ కూడా నార్మల్ హ్మ్. అంటే ప్రయోగం చేయడము అండ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ క్షణికానందం కోసము చాలా అంటే క్రైమ్స్ చేయడం అనేది నార్మల్ అనే విషయాన్ని మనం మీడియా ద్వారా చూపిస్తూ వస్తుంది అవన్నిటిని కూడా. హ్మ్. ప్లస్ అంటే కనీస అవగాహన కూడా లేకుండా అంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి ప్రతిదానికి అనే అవగాహన కూడా లేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే మేడం ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, శరీరానికి రుగ్మత అది. ఇది సమాజం మొత్తానికి పట్టిన వ్యాధి. ఇది ప్రధానమైన కారణం ఏంటంటే మానసికమైన రుగ్మత. హ్మ్. మానసికంగా మనిషి వికాసం చెందలేదు. ఇప్పుడు మనకేదైనా ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తారు అందరూ అవును. కూడా. సో మెంటల్ హెల్త్ ఆరోగ్యం అంటే ఏంటంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ మెంటల్ హెల్త్, హెల్త్. సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్. వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం అని అనరు. హ్మ్. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా బాగుండడం.